సూర్య, నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. హాయ్ గైస్. వావ్, ఈ ఇల్లంతా గ్రీనిష్ గా ఉంది. దట్ మీన్స్ పచ్చ తోరణంలో ఉంది కదా. అంతా బాగున్నప్పుడు నా క్యారెక్టర్ని ఎందుకు రప్పించినట్టు? మా డ్రామా కాంట్రాక్టర్ నన్ను ఇక్కడి ఒక భర్త పాత్రలో, ఒక తండ్రి పాత్రలో ఎందుకు పంపాడు? నో గ్రీనిష్ నౌ. అందరి మొహాల్లో ఫ్లక్చువేషన్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అందుకే నా క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఇంతకీ ఇక్కడ నా వైఫ్ క్యారెక్టర్ ఎవరు? డాటర్ క్యారెక్టర్ ఎవరు? ఆ డ్రామా కాంట్రాక్టర్ వెధవా తల్లి కూతుళ్ళ ఫోటోలైనా పంపించలేదు. ఇప్పుడు వాళ్ళని కనిపెట్టడం ఎలా? ఎలా ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గో టు హెల్. ఇక్కడ నేనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే మధ్యలో నువ్వెవరు? ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ 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 ఆర్టిస్ట్. నా పప్పీ కోసం అమెరికాలో ఫ్లైట్ ఎక్కా, ఇండియాలో దిగా, వజ్రపాటి వారింటికి వచ్చా. ఇంతకీ వేర్ ఇస్ మై పప్పీ క్యారెక్టర్? ఏది క్యారెక్టర్ ఏంటి? ఆయన పప్పీ గిప్పి అని కుక్క పిల్లలు ఏం లేవు. నో నో నో, పప్పీ అంటే డాగ్ కాదు, క్యారెక్టర్ క్యారెక్టర్. పప్పీ ఇస్ మై డాటర్. మీ కూతురా? అసలు మీరెవరు? అయినా మీ కూతురు మా ఇంట్లో ఉండటం ఏంటి? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. నో నో నో, అమెరికాలో ఎక్కా, ఇండియాలో దిగా, బయట వజ్రపాటి నిలయం బోట్ చూశాను, లోపలికొచ్చా. నో డౌట్ నా పప్పీ, ఐ మీన్ మై డాటర్ క్యారెక్టర్ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. అయితే మీ పప్పీ, అదే మీ అమ్మాయి పేరేంటి? అది అది ఆ కాంట్రాక్టర్ వెధవా ఏ పేరు చెప్పి చావలేదు. అది మేము అరేంజ్ చేసిన డూప్లికేట్ డాడ్ తినేనా? బేబీ, ఏంటిది? మీ డాడీ మెహందీకి రాలేదు, గుళ్ళో బట్టలు పెట్టడానికి రాలేదు అని ఇలా కోపంగా ఉంటే ఎలా? గో గో అండ్ విష్ యువర్ డాడ్. గో. ఈ అమ్మాయేమో నా కూతురు. సామాన్య, ఈయన మీ ఫాదరా? ఎస్ 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 ఎస్, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. మై పప్పీ క్యారెక్టర్ ఈస్ సామాన్య. సామాన్య, కమాన్ సామాన్య. బేబీ. డాడీ డాడీ. ఓ, పప్పీ క్యారెక్టర్ నువ్వేనా? డాడీ. పప్పీ మై డియర్ ఆగు. డోంట్ టచ్ మీ. అదేంటి, అమెరికాలో ఒకరినొకరు ఎదురవగానే కౌగిలించుకుంటారు కదా? అంతేకాదక్క, ముద్దులు కూడా పెట్టుకుంటారు. యా 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 కరెక్ట్. ఫ్యామిలీ క్యారెక్టర్ కలిసినప్పుడు కిస్ చేసుకోవాలి. క్యారెక్టర్ క్యారెక్టర్ అంటావేంటి? డాటర్ అని మాత్రమే అను. ఓకే ఓకే, కానీ ఇక్కడ ముగ్గురు ఆడాళ్ళు ఉన్నారు. మదర్ క్యారెక్టర్ ఎవరు? అదేంటి సామాన్య, మీ డాడీ ఎంతగా పిలుస్తుంటే హగ్ చేసుకోవేంటి? మా బేబీకి సిగ్గు. పరాయి మగాళ్ళని కౌగిలించుకోవాలంటే సిగ్గుపడాలి కానీ కన్న తండ్రిని అది మన సాంప్రదాయం కాదు కదా. అబ్బో, అక్కడికేదో గొప్ప సాంప్రదాయం ఉన్నట్టు. అది కాదు రత్నమాల గారు. రత్న రత్న మై డియర్ వైఫ్ క్యారెక్టర్. నేను అక్కడికి రావాలా? నువ్వు ఇక్కడికి వస్తావా? ఏమండి, ఏమైంది మీకు? లవ్ లవ్ అయింది రత్న. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎన్ని రోజులైంది నిన్ను ప్రేమగా కౌగిలించుకుని. రా రత్న, కమాన్ మై డియర్ వైఫ్ క్యారెక్టర్, కమాన్ మేరీ జాన్. క్యారెక్టర్ ఓవర్ యాక్షన్ చేసినా చంపేస్తాను.
అయితే కాంట్రాక్ట్ క్యాన్సిల్. డాడీ ఏంటిది? హా? నో పప్పీ. నిన్ను పప్పి అని పిలవద్దు. పిలవని సామాన్య, బాగుంది. అవునవును, నీకు ఒరిజినల్ నేమ్ కన్నా పప్పి అనే నేమే బాగుంది సామాన్య. హే చంద్ర, విల్ యూ స్టాప్ ద నాన్సెన్స్? ఇదేం కుటుంబం రా? భర్త వస్తే దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుని పలకరించాలన్న జ్ఞానం భార్యకి లేదు. తండ్రి వచ్చిన ఆనందం కూతుర్లో లేదు. చూసావా రత్న, మై డియర్ రత్న, నేను ఫ్లైట్ డిలే వల్ల రావడం లేట్ అయింది. దీనికే నువ్వు పప్పి ఇలా అలగడం వల్లే కదా అందరూ మన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. రండి, ఇద్దరు ఇలా రండి, నాకు చెరో పక్క రండి. కమాన్ పప్పి, కమాన్ డార్లింగ్, కమాన్ కమాన్. అబ్బే, అలా సినిమా వాల్ పోస్టర్లా ఫోజులు ఇచ్చినట్టు దగ్గర దగ్గర నుంచడం బాగుండదండి. అంకుల్, పోనీ ఆంటీని పప్పిని కిస్ చేయండి, కోపం పోతుంది. ఓ యా 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 మై డియర్ చైల్డ్, యు ఆర్ రైట్. రత్న రత్న, పబ్లిక్ కోరిక మనం కాదనకూడదు. కమాన్ కమాన్ డార్లింగ్. ఓన్లీ షేక్ అండ్ ఎనఫ్. Nice, nice. Puppy, you can come. Bless me, Dad. సామాన్య, ఏంటది? అదేం బాలేదు. ఏమైంది సూర్య? మీ డాడ్తో అలాగేనా ఉండేది? ప్రేమగా లోపలికి తీసుకెళ్ళండి. ఓకే సూర్య, కమ్ ఆన్ డాడ్. ఉండండి, ఇంకా నా పోర్షన్ ఉంది. అక్కడ చెప్తాను. బాయ్ 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 బాయ్. Oh, I have forgotten, yaar. Oh, sorry, my dear wife. Okay. What is this, Mom? మదర్ డాటర్ క్యారెక్టర్స్ ఎంతో అందంగా ఉన్నారు. నైస్. What do you say? You beauty, our puppy beauty. I am also beauty. Hey, just hold your tongue. సామాన్య, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. What happened? మీ డాడ్ అమెరికా, Yes. ది గ్రేట్ అమెరికా నుంచి వచ్చాడు, అవునా? Okay, okay. Any doubt? ఎస్, ఐ గాట్ ఎ డౌట్. అసలు నిజంగా ఈయన మీ డాడీయేనా అని. నేను డూప్లికేట్ ఫాదర్ అని కనిపెట్టేశాడు అనుకుంటా. డీల్ క్యాన్సల్. Shut up. Chandra, you are insulting us. Yes, I am one and only father of Papi. What do you say? నో నో నో, ఇన్సల్ట్ చేయాలని కాదు. ఈయన సామాన్య డాడీ అయితే ఈయనను మా అందరికి పరిచయం చేయాలి కదా. అలా చేయలేదు అంటే సంథింగ్ ఇస్ ఫిషింగ్. అవును రత్నమాల గారు, సామాన్య అంటే చిన్నపిల్ల, తనకి ఇలాంటివన్నీ తెలీదు. Yes, yes, he is correct. నేనే పరిచయం చేసుకుంటా. Actually, I'm only నువ్వు నోరు తెరిస్తే చంపుతా. అయితే క్యాన్సిల్. ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. అయితే ఓకే. బేబీ, వాళ్ళంతా కలిసి మనల్ని కార్నర్ చేస్తున్నారు. మీ టెన్షన్ చూస్తుంటే ఈయన అసలు ఈ సామాన్య డాడే కాదనిపిస్తుంది. I, mister, my character come from America. You know that? ఇదే అమెరికాలో అయితే డాడీ, అయితే ఓకే. ఇందులో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడానికి ఏముంది చంద్ర? డాడ్కి మీ అందరి గురించి తెలుసు, ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు చెప్పావు పప్పి, క్యారెక్టర్ ఎంట్రీ ఇప్పుడు కదా. చెప్పావు చెప్పావు కానీ What to do now? ఏదో ఒకటి చేయము. నీ తరపున సమంతాని సూర్యతో కలిసి పూజ చేయమని వెళ్ళి సమంతతో చెప్పు. నో మామ్, సూర్య పక్కన తను కూర్చోవడం ఏంటి? ఐ వోంట్ అగ్రీ. ఓకే, క్యాన్సిల్ చేసేద్దాం. మామ్, వీడెక్కడ దొరికాడు? విశ్వభారతి నాట్య మండలిలో నా అంతటి గొప్ప స్టేజ్ ఆర్టిస్టు మీరు చూసి ఉండరు. అసలు నేను చాలా బిజీ. అయినా ఏదో పోన్లే అని చెప్పేసి ఈ క్యారెక్టర్ ఒప్పేసుకున్నాను. ఏంటా గుసగుసలు? ఏం లేదు డాడ్, హీస్ మిస్టర్ చంద్ర, అక్కడున్న తను సూర్య. మై yes
I know. He is Surya. Surya is a good boy. Surya is a handsome boy. Surya is a... విన్నావా సూర్య డాడీ గురించి ఎంత గొప్పగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారో. జయంతి ఏమండి, సూర్య వాళ్ళ మదర్ జయంతి. Oh, I see. తను రాజశ్రీ, తను శ్రీనివాస్ గారు. Yeah, okay. పద్మ తను. విశ్వభారతి నాట్య మండలి తరఫున అందరికీ కళాభివందనములు. నమస్కారం. అది మా వారికి కాస్త నాటకాలు పిచ్చెక్కువ. బేబీ ఇంకా ఇక్కడే ఉంటే చాలా ఓవర్ చేస్తాడు. నాటకాలు పిచ్చంట. డాడీ Okay, come మీరు on. రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుందరు. Come on. రాజశ్రీ గారు నేను ఇప్పుడే వస్తాను. వస్తాను. పద్మ ఏంటి? హలో ఎవ్రీబడి. వెర్ ఆర్ యు గోయింగ్ సమంత? హే సమంత, సూర్యన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పెళ్లి చేసుకుందామని. మా పెళ్లికి పద్మావతిన, చంద్ర, శ్రీనివాసన్నయ్య అందరూ పెళ్లి పెద్దలు, సాక్షులు కూడా. చూసావా సామాన్య, నాకే చెప్పకుండా తీసుకెళ్తుంది కాకుండా నువ్వు చేసుకోవాల్సింది నన్ను తను పెళ్లి చేసుకుంటుందంట. Oh, dirty. ఏయ్, దించు, చెయ్యి దించు. నువ్వు నీ డాడ్తో మాట్లాడుతున్నావని నీ పని నేను చేస్తుంటే ఓవర్ చేస్తున్నావేంటే? ఏంటా పని? రాగి గిన్నెలు దానం ఇవ్వాలి కదా. ఓ అద్దా, ఆ మాట చెప్పొచ్చు కదా. రావడంతోనే యుద్ధానికి వచ్చినట్టు వస్తే ఏం చెప్తారు? అది పుట్టుకతో వచ్చిన బుద్ధి. పాపం తను మాత్రం ఏం చేస్తుంది? సమంత, దానాలు ఇవ్వాలంటే నేను ఉండాలి కదా. నువ్వు నన్ను అన్ని చేయమన్నావు కదా. నువ్వు చేసినా నా హ్యాండ్ నీ మీద ఉండాలి కదా. అబాబాబాబా, యు ఆర్ రైట్ సామాన్య, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సూర్య. పదండి. వీళ్ళెందుకు? ఇలాంటి దానాలు చేసేప్పుడు పక్కన దంపతులుంటే మంచిది కదా. మరి చంద్ర ఎందుకు? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా. Shut up. హలో, నేనెప్పుడు మా అన్నయ్యతోనే మా అన్నయ్య విన్నంటే ఉంటా. ఏంటి, ఇది నా ప్లేస్. నేను సూర్య పక్కనే కూర్చోవాలి. నేను మా అన్నయ్య పక్కనే కూర్చుంటానని చెప్పాను కదా. హే చంద్ర, ఏంటిది? ఇది సింగిల్ సీట్. ఊరికే గొడవ చేయకు. మా అన్నయ్య పక్కన నీకు సీట్ కావాలి, అలాగే నాకు మా అన్నయ్య పక్కన సీట్ కావాలి కదా. తప్పుకో. ఏం నువ్వు కూర్చోనేది? తప్పుకో. ఇరుక్గా ఉంది, వెనక్కి అదే పని నువ్వు చేయొచ్చు కదా. నో వే. అయితే నేను వెళ్ళను. అన్నయ్య పద. సామాన్య, అలా ఎక్కి దర్జాగా కూర్చోడం కాదు. దానం ఇవ్వాల్సిన రాగి పాత్రలేవి? ఆల్రెడీ గంగ చేత కార్లో పెట్టించాను. ఏంటి? వెనక్కి కదా. నువ్వే వెనక్కి కదా. జరుగు. సూర్య, మనం ఎక్కడికి వెళ్తున్నాం? సామాన్య, ఇలాంటి పుణ్యకార్యాలు చేయబోయే ముందు సందేహాలు రాకూడదు. పంతులు గారు చెప్పారు. ఓకే.
పద సామాన్య. ఇక్కడికి తీసుకొచ్చారండి. కొంపతీసి వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? సామాన్య, సామాన్య, నిన్నే. సమంత, మనం ఇక్కడికి వచ్చామేంటి? అదా, ఇక్కడికి రావడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా సామాన్య? నో, నాకేం ఇబ్బంది, నథింగ్. కాకపోతే మనకి ఇక్కడేం పని అని. అదా, పూజారి గారు పేదవాళ్ళకి రాగిన్నెలు దానం ఇవ్వమన్నారు కదా, అది ఎవరికో ఇవ్వడం ఎందుకు, నా కోటలోనే వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇద్దామని. మీ ఇంట్లో ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ట్యాపింగ్లో పెట్టాం. ఆ ట్యాపింగ్లో ఒక అన్నోన్ నెంబర్ దొరికింది. ఏంటి సామాన్య, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు నాతి. ఇదేంటి, సమంత సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. లిల్లీని నేను ఇక్కడ దాచుంచిన విషయం వీళ్ళకి తెలిసిపోయిందా? ఏంటి సామాన్య, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు, ఆ రాగి పాత్రలు తీసుకురాపో. సరే. త్వరగా రా సామాన్య. వస్తున్నా. వాళ్ళంతా ఎక్కడున్నారో ఏంటో, రాగానే దానమిద్దాం. వెళ్ళు, పిలుచుకురాపో. లోపల దానాలిద్దాం. లోపల వద్దు సమంత, ఇక్కడ చాలా హాట్గా ఉంటుంది. నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఆ పని తను కాదు సామాన్య, నువ్వు చేస్తే బాగుంటుంది. నేనెందుకు, తను వెళ్తుంది సూర్య. దోషం నీదే తందా. అయినా దానం ఇచ్చేటప్పుడు ఇలా బయట ఇవ్వకూడదు, లోపలికి పిలిచి ఇవ్వాలి. వెళ్ళు సామాన్య. వెళ్ళు. కమ్ సూర్య. అదేంటక్క, మనల్ని వదిలేసి వాళ్ళు మాత్రం వెళ్తున్నారేంటి? మనం కూడా వెళ్దాం పదా. నేను రాన్రా. ఎందుకనక్క? చూడు, నాకు ఈ తంతులన్నీ చూసే ఓపిక లేదు. మీరే వెళ్ళి చూసి తరించండి. వెళ్ళండి. సరే, నువ్వు కార్లో కూర్చో మరి. సరేనా? వెళ్ళు. పద, మనం వెళ్దాం. చెప్పు సార్, ఫోర్ట్ కింద తీసుకొచ్చావు. చెప్తాను సూర్య, సామాన్య వస్తుంది, రా.